విద్యార్థులారా, మ్యాటర్ అనేది బ్రాడ్ కాన్సెప్ట్. పదార్థం అనేది విస్తృతమైనది. ఈ ఫ్లో చార్ట్ను ఒకసారి గమనించండి పిల్లలు. ఈరోజు మనం ఫిజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి తెలుసుకుందాం. ఫిజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్, పదార్థాల భౌతిక వర్గీకరణ. బేస్డ్ ఆన్ ఇంట్రామాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ స్పేసింగ్ బిట్వీన్ పార్టికల్స్, matter is physically classified into three types. They are solids, liquids and gases. The other two states of matter are comparatively less known. They are plasma state and Bose-Einstein condensate. పదార్థాల మధ్య అంతరోణాకర్షణ బలాలు మరియు ఖాళీ స్థలం ఆధారంగా చేసుకొని పదార్థాలను భౌతికంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అవి ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. ఇతర స్థితులైన ప్లాస్మా, బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ గురించి తక్కువగా తెలుసుకుంటాము. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్ అంటే అణువుల మధ్య ఆకర్షణ బలాలు. ఇన్ సాలిడ్స్, కాంటాక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ టేక్స్ ప్లేస్. ఘన పదార్థాలు అణువులు ఒకదానికొకటి స్పర్శలో ఉంటాయి. So the force of attraction is more in solids. There is a small gap between particles of liquid. ద్రవాల్లో అణువుల మధ్య కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది. So the force of attraction between particles in liquids is less than solids. In gases, there is a large gap between the particles. వాయువుల్లో అణువుల మధ్య చాలా ఖాళీ స్థలం ఉంటుంది. Compared to solids and liquids, the force of attraction between particles of gases are very less. Let us see states of matter and their examples. Many things around us which occupy space and has a mass is a matter. కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే అనేక వస్తువులు ద్రవ్యమవుతాయి. సాలిడ్ స్టేట్, ఘనస్థితి. ఇన్ సాలిడ్స్, పార్టికల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్. ఘన పదార్థాల్లో కణాలు బిగుతుగా అమర్చబడి ఉంటాయి. సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్. ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకృతి ఉంటుంది. సాలిడ్స్ హ్యావ్ డిస్టింక్ట్ బౌండరీస్. ఘన పదార్థాలకు నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి. సాలిడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్స్. ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఘన పరిమాణంను కలిగి ఉంటాయి. దే ఆర్ రిజిడ్ అండ్ ఇన్కంప్రెసిబుల్. అవి దృఢమైనవి మరియు సంపీడ్యం చెందవు. ఇన్ సాలిడ్స్, పార్టికల్స్ వైబ్రేట్ అబౌట్ దేర్ ఓన్ పొజిషన్. ఘన పదార్థాల కణాలు వాటి యథాస్థానంలో ఉండి కంపిస్తాయి. లిక్విడ్ స్టేట్, ద్రవ స్థితి. లిక్విడ్స్ హ్యావ్ నో ఫిక్స్డ్ షేప్. దే టేక్ అప్ ది షేప్ ఆఫ్ ది కంటైనర్ ఇన్ విచ్ దే ఆర్ కెప్ట్. ద్రవాలకు నిర్దిష్టమైన ఆకృతి ఉండదు. అవి ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. లిక్విడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ద్రవాలకు నిర్దిష్టమైన ఘన పరిమాణం ఉంటుంది. దే ఆర్ నాట్ రిజిడ్ అండ్ కెన్ బి కంప్రెస్డ్. అవి దృఢమైనవి కావు మరియు సంపీడ్యం చెందుతాయి. పార్టికల్స్ ఇన్ లిక్విడ్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్. ద్రవాల్లో కణాలు కొంచెం దూరంగా అమర్చబడి ఉంటాయి. పార్టికల్స్ ఇన్ లిక్విడ్స్ హ్యావ్ లెస్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్. ద్రవాల్లో కణాల మధ్య ఆకర్షణ బలం తక్కువగా ఉంటుంది. ద మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ లిక్విడ్స్ ఈజ్ మోర్ దాన్ సాలిడ్స్. ద్రవాల్లో కణాల కదలిక ఘన పదార్థాల కంటే ఎక్కువగా ఉంటుంది. గ్యాసెస్ స్టేట్, వాయు స్థితి. ఇన్ గ్యాసెస్, పార్టికల్స్ ఆర్ వెరీ లూజ్లీ ప్యాక్డ్. వాయువుల్లో కణాలు చాలా దూరంగా అమర్చబడి ఉంటాయి. దే పొజెస్ డెఫినెట్ నెయిదర్ షేప్ నార్ వాల్యూమ్. వాయువులకు నిర్దిష్టమైన ఆకృతి, ఘన పరిమాణం ఉండదు. గ్యాసెస్ హ్యావ్ లీస్ట్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ దేర్ పార్టికల్స్. వాయువుల్లో కణాల మధ్య ఆకర్షణ బలం చాలా తక్కువగా ఉంటుంది. దే ఆర్ నాట్ రిజిడ్ అండ్ కెన్ బి కంప్రెస్డ్ ఈజీలీ. వాయువులు దృఢమైనవి కావు మరియు సంపీడ్యం చెందుతాయి. గ్యాసెస్, పార్టికల్స్ మూవ్ ర్యాండమ్లీ అట్ హై స్పీడ్. వాయువుల్లో కణాలు యాదృచ్ఛికంగా అధిక వేగంతో చెలుస్తాయి. ప్లాస్మా స్టేట్, ప్లాస్మా స్థితి. Plasma state of matter is not commonly visible. The fluorescent tube and neon sign bulbs
consist of plasma. The gas inside the tube and bulb gets ionized when electrical energy flows through it. This causes plasma to glow. The color of the glow of plasma depends on the nature of gas. The sun and stars glow due to plasma. Plasma state consists of super energetic and super excited particles which are in the form of ionized gases. పదార్థం యొక్క ప్లాస్మా స్థితి సాధారణంగా కంటికి కనిపించదు. ఫ్లోరోసెంట్ బల్బు, నియాన్ సిగ్నల్ బల్బుల్లో ప్లాస్మా ఉంటుంది. ఈ బల్బుల గుండా విద్యుత్ శక్తిని పంపినప్పుడు అందులోని వాయువులు అయనీకరణం చెందుతాయి. అందువల్ల వాటిలోని ప్లాస్మా మెరుస్తుంది. ప్లాస్మా మెరుపు యొక్క రంగు అందులో వాయువు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సూర్యుడు, నక్షత్రాలు ప్లాస్మా వల్లనే మెరుస్తాయి. ప్లాస్మా స్థితి అయనీకరణ వాయువుల రూపంలో ఉండే అతి శక్తివంతమైన అతి ఉద్రిక్త కణాలను కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాస్మా స్టేట్. ప్లాస్మా స్థితికి ఉదాహరణలు లైట్నింగ్ మెరుపులు, ఆరోరే ధ్రువతారలు, నెబ్యులే నిహారికలు. ది ఎక్సైటెడ్ లో ప్రెజర్ గ్యాస్ ఇన్సైడ్ నియాన్ సైన్స్ అండ్ ఫ్లోరోసెంట్ లైట్స్. నియాన్ ఫ్లోరోసెంట్ బల్బులో తక్కువ పీడనం వద్ద ఉద్రిక్తత చెందిన వాయువులు. సోలార్ విండ్ సౌర వాయువులు. ఫ్లాష్ ఇన్ వెల్డింగ్ ఆర్చెస్ ఆర్చి వెల్డింగ్లో వచ్చే మెరుపులు. ది ఎర్త్స్ ఐనోస్పియర్ భూమి యొక్క ఐనో ఆవరణం. స్టార్స్ ఇన్క్లూడింగ్ ద సన్ సూర్యునితో సహా నక్షత్రాలు. ది టెయిల్ ఆఫ్ ఏ కామెట్ తోక నుండి వెలువడిన వాయువులు. ఇంటర్స్టెల్లర్ గ్యాస్ క్లౌడ్స్ నక్షత్రాంతర వాయు మేఘాలు. ఏ ఫైర్ బాల్ ఆఫ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కేంద్రక విస్ఫోటనంలో వెలువడే అగ్నిగోళం. బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్. ఇన్ 1920 ఇండియన్ ఫిజిస్ట్ సత్యేంద్రనాథ్ బోస్ అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ డిస్కవర్డ్ ఏ న్యూ ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ which is known as Bose-Einstein condensate or BEC. The state of matter is achieved by cooling a gas of extremely low density, about 100,000 of the density of the normal air to super low temperatures. In this state, gas is obtained as a jelly-like substance. 1920వ సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్త అయిన సత్యేంద్రనాథ్ బోస్ మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ సంయుక్తంగా పదార్థం యొక్క 5వ స్థితి అయిన బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ లేదా బీఈసీని కనుగొన్నారు. వాయువుల సాంద్రతను సాధారణ వాయువు కంటే 1/1,00,000 వంతుకి తగ్గించినప్పుడు జెల్లీ వంటి పదార్థం ఏర్పడింది. దీనికే బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అని పేరు పెట్టారు.